హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. జగన్ యొక్క సంచలన నిర్ణయం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలుగా వైఎస్ భారతి గారిని అయితే పెట్టదలుచుకున్నారు. సో మరి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. దయచేసి వీడియోకి ఒక లైక్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ మాజీ సీఎం గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాధారణంగా తన పదునైన రాజకీయ వ్యూహాలతో ప్రత్యర్థులను సైతం ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. జగన్ చాలా లెక్కలు వేసుకొని చాలా జాగ్రత్తగా అడుగులు వేసే రాజకీయ నాయకుడని తెలిసిందే. సో అయితే 2024 ఎన్నికల్లో ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీ చారిత్రాత్మక ఓటమిని చవిచూడడంతో ఆయన పరిస్థితి ప్రణాళిక బెడిసికొట్టాయి. జగన్ పతనానికి దారితీసిన అనేక అంశాల్లో పవన్ కళ్యాణ్ ఒకరైతే ప్రశాంత్ కిషోర్ మరొకరు అని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ను జగన్ ఎంతగా కొట్టిపారేశారంటే ఆయన తన ప్రసంగాల్లో పవన్ పేరును కూడా ప్రస్తావించలేదు. అతనికి బదులుగా ఆ పేరుకు బదులుగా దత్తపుత్రుడు అనే సంబోధించారు. పవన్ కళ్యాణ్ని జగన్ సీరియస్ పొలిటీషియన్గా చూడలేదు. అయితే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ 21 ఎమ్మెల్యే సీట్లలో పోటీ చేసి 21కి 21 సీట్లు, 2 ఎంపీ సీట్లలో పోటీ చేసి 2 ఎంపీ సీట్లు కూడా గెలుచుకుంది. దీంతో పవన్ పవర్ ఏంటో తెలిసిపోయింది. జగన్ ఆయనను తక్కువ అంచనా వేసి చాలా తప్పు చేశారు. ఇక వైసీపీ సంబంధించి వైనాట్ 175 ఎమ్మెల్యే సీట్లలో గాను 11 సీట్లే వచ్చాయి. 25 ఎంపీ సీట్లలో పోటీ పడగా కేవలం 4 మాత్రమే సాధించగలిగారు. 2019లో జగన్తో కలిసి ప్రశాంత్ కిషోర్ పనిచేశారు. 2019 ఎన్నికల్లో జగన్ జట్టులో ప్రశాంత్ కీలక సభ్యుడు. అతని ప్రయత్నాలు వైసీపీకి బాగా సహాయపడ్డాయి. అయితే 2024లో ప్రశాంత్ జగన్కు వ్యతిరేకంగా మారడంతో ఆయనకు ఘోర పరాజయం తప్పలేదని జోస్యం చెప్పారు. ప్రజలకు డబ్బులు ఇచ్చే జగన్ వ్యూహం ఓట్లను గెలవదని, దారుణంగా ఓడిపోతుందని ఆయన పదే చెప్పారు. ఇది ఇలా ఉండగా సజ్జల రామకృష్ణారెడ్డితో సహా జగన్ బృందం ప్రశాంత్ వ్యాఖ్యలను త్రోసిపుచ్చారు. అతనిదేమీ లేదు, మొత్తం ఆయన టీం కారణంగానే మేము పోయినసారి గెలిచాము అంటూ చెప్పుకొచ్చారు. ప్రశాంత్ హెచ్చరికలను జగన్ సీరియస్గా తీసుకున్నట్టు లేదు. చివరికి జగన్ ఇద్దరు పవన్ కళ్యాణ్, ప్రశాంత్ కిషోర్లను తక్కువ అంచనా వేశారు. చివరికి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ కంటే జనసేనకు తక్కువ సీట్లు గెలవడంతో ప్రశాంత్ కిషోర్ గారు అయితే చెప్పిన జోస్యమే నిజమైనది అని చెప్తూ ఉన్నారు ఇప్పుడు.